Hello everyone, welcome to our channel Maths by Pritham sir. In this video, we are going to discuss about problems on analytic function. Now see one first problem. If f of z is a regular function of z, prove that dou square by dou x square plus dou square by dou y square, the mod f of z whole square is equal to 4 into mod f dash of z whole square. Prove చేయాలి. First, let f of z is equal to u of x comma y plus I into v of x comma y అని తీసుకుంటున్నాం. ఈ టర్మ్ కి మనం మోడ్ ఫైండ్ అవుట్ చేస్తే మోడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ రియల్ పార్ట్ హోల్ స్క్వేర్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ హోల్ స్క్వేర్ వస్తుంది. రూట్ ఓవర్ యూ స్క్వేర్ ప్లస్ వి స్క్వేర్ వస్తుంది. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ తీసుకుంటే మోడ్ ఎఫ్ ఆఫ్ జెడ్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు దీనికి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఈ టర్మ్ స్క్వేరింగ్ చేస్తే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. యూ స్క్వేర్ ప్లస్ వి స్క్వేర్ మిగులుతుంది. ఈ టర్మ్ ని పై అనుకుంటున్నాను. పై ఆఫ్ ఎక్స్ కామా వై అని అనుకుంటున్నాను. ఈ పైకి ఈక్వేషన్ 1 కి డిఫరెన్షియేట్ చేస్తే ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అండ్ విత్ రెస్పెక్ట్ టు వై ద డిఫరెన్షియేట్ చేద్దాం. డో పై బై డో ఎక్స్ చేస్తే ఈ ఎక్స్ అండ్ వై టర్మ్స్ అనేవి ఈ యూ టర్మ్ లో ఉంటాయి, వి టర్మ్ లో ఉంటాయి. సో రెండింటికి చేయాలి. 2 ఇంటూ యూ ఇంటూ డో యూ బై డో ఎక్స్ ప్లస్ 2v ఇంటూ డో వి బై డో ఎక్స్. అలానే విత్ రెస్పెక్ట్ టు వై తో చేస్తే డో పై బై డో వై ఈజ్ ఈక్వల్ టు సేమ్ వై టర్మ్స్ కూడా యూ టర్మ్స్ లో ఉంటాయి, వి టర్మ్స్ ఉంటాయి. సో 2 ఇంటూ యూ డో యూ బై డో వై ప్లస్ 2 ఇంటూ వి డో వి బై డో వై. ఈ టర్మ్స్ కి ఈ డో పై బై డో ఎక్స్ కి విత్ రెస్పెక్ట్ ఎక్స్ తో డిఫరెన్షియేట్ చేద్దాం. డో పై బై డో వై ని విత్ రెస్పెక్ట్ వై తో డిఫరెన్షియేట్ చేద్దాం. ఫస్ట్ ఈ టర్మ్ కి డిఫరెన్షియేట్ చేద్దాం. డో స్క్వేర్ పై బై డో ఎక్స్ స్క్వేర్ చేస్తే 2 కామన్ ఇద్దాం. రెండింటిలోనే 2 కామన్ ఇస్తే ఈ యూ టర్మ్ లో ఎక్స్ టర్మ్స్ ఉంటాయి, డో యూ బై డో ఎక్స్ టర్మ్స్ లో ఎక్స్ టర్మ్స్ ఉంటాయి. సో యూ ఇంటూ వి, యూ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ డో యూ బై డో ఎక్స్ అంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ అవుతుంది ప్లస్ డో యూ బై డో ఎక్స్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ యూ అంటే డో యూ బై డో ఎక్స్ అవుతుంది ప్లస్ వి ఇంటూ డెరివేటివ్ ఆఫ్ డో వి బై డో ఎక్స్ అంటే డో స్క్వేర్ వి బై డో ఎక్స్ స్క్వేర్ అవుతుంది ప్లస్ డో వి బై డో ఎక్స్ అలా అనుకుందాం. వికి డిఫరెన్షియేట్ చేస్తే డో వి బై డో ఎక్స్ అవుతుంది. therefore డో స్క్వేర్ పై బై డో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ యూ డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో యూ బై డో ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ వి ఇంటూ డో స్క్వేర్ వి బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో వి బై డో ఎక్స్ హోల్ స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ సేమ్ విత్ రెస్పెక్ట్ ఈ టర్మ్ కి డో పై బై డో వై కి విత్ రెస్పెక్ట్ టు వై తో డిఫరెన్షియేట్ చేస్తే డో పై బై డో వై ఈజ్ ఈక్వల్ టు 2 కామన్ ఇస్తే యూ టర్మ్స్ లో వై టర్మ్స్ ఉంటాయి అండ్ డో యూ బై డో వై టర్మ్స్ లో కూడా యూ టర్మ్ వి టర్మ్ వై టర్మ్స్ ఉంటాయి కాబట్టి యూ ఇంటూ వి, యూ ఇంటూ డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ ప్లస్ డో యూ బై డో వై ఇంటూ డెరివేటివ్ ఆఫ్ యూ విత్ రెస్పెక్ట్ టు వై అంటే డో యూ బై డో వై టర్మ్ వస్తుంది ప్లస్ నెక్స్ట్ ఇందులో కూడా వి టర్మ్ లో కూడా వై టర్మ్స్ ఉంటాయి అలాంటి డో యూ బై డో వై టర్మ్స్ లో కూడా వి టర్మ్స్ ఉంటాయి. సో యూ ఇంటూ వి ఇంటూ డెరివేటివ్ ఆఫ్ డో వి బై డో వై విత్ రెస్పెక్ట్ టు వై అంటే డో స్క్వేర్ వి బై డో వై స్క్వేర్ అవుతుంది ప్లస్ డో వి బై డో వై ఇంటూ డెరివేటివ్ ఆఫ్ వి విత్ రెస్పెక్ట్ టు వై అంటే డో వి బై డో వై అవుతుంది. ఈ టర్మ్ సింప్లిఫై చేస్తే డో స్క్వేర్ పై బై డో వై స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 2 ఇంటూ యూ డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ ప్లస్ డో యూ బై డో వై హోల్ స్క్వేర్ ప్లస్ వి ఇంటూ డో స్క్వేర్ వి బై డో వై స్క్వేర్ ప్లస్ డో వి బై డో వై హోల్ స్క్వేర్ అవుతుంది. ఇది ఈక్వేషన్ 2, ఇది ఈక్వేషన్ 3 అనుకుందాం. 2 ప్లస్ 3 చేద్దాం. 2 ప్లస్ 3 చేస్తే ఈక్వేషన్ 2 ప్లస్ 3 సాల్వ్ చేస్తే డో స్క్వేర్ పై బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ పై బై డో వై స్క్వేర్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ డో స్క్వేర్ పై బై డో ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఈ టర్మ్ 2 ఇంటూ యూ ఇంటూ డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో యూ బై డో ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ వి ఇంటూ డో స్క్వేర్ వి బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో వి బై డో ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ ఈ టర్మ్ 2 ఇంటూ యూ ఇంటూ డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ ప్లస్ డో యూ బై డో వై హోల్ స్క్వేర్ ప్లస్ వి ఇంటూ డో స్క్వేర్ వి బై డో వై స్క్వేర్ ప్లస్ డో వి బై డో వై హోల్ స్క్వేర్. ఈ 2 టర్మ్స్ 2 కామన్ ఇద్దాం. 2 కామన్ ఇస్తే 2 ఇంటూ యూ ఇంటూ డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ ప్లస్ ఈ టర్మ్ యూ టర్మ్స్ అనే ఒక దగ్గర రాద్దాం. ఈ టర్మ్ కూడా యూ కూడా ఎక్కనే రాద్దాం. మనం ఒక దగ్గర రాస్తే ప్లస్ యూ ఇంటూ డో స్క్వేర్ యూ బై డో
ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఇక్కడ వై స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ v ఇంటూ డో స్క్వేర్ v బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఒకటి v టర్మ్ ఇది కూడా దగ్గర v ఇంటూ డో స్క్వేర్ v బై డో వై స్క్వేర్ ప్లస్ మిగతా టర్మ్స్ మిగిలిన రాద్దాం డో యూ బై డో ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ డో యూ బై యూ టర్మ్స్ ఒక దగ్గర డో యూ బై డో వై హోల్ స్క్వేర్ ప్లస్ v టర్మ్స్ ఒక దగ్గర డో v బై డో ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ డో v బై డో వై హోల్ స్క్వేర్. మనకి ఇచ్చిన ఫంక్షన్ అనేది రెగ్యులర్ ఫంక్షన్ అంటే ఎనాలిటిక్ ఫంక్షన్ అయితే అది లాప్లాస్ ఈక్వేషన్స్ ని సాటిస్ఫై చేస్తుంది అలానే సిఆర్ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తుంది. సిఆర్ ఈక్వేషన్స్ ఏమవుతాయి సిఆర్ ఈక్వేషన్స్ డో యూ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డో వి బై డో వై అండ్ డో యూ బై డో వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో వి బై డో ఎక్స్. అండ్ లాప్లాస్ ఈక్వేషన్స్ ఏమవుతాయి లాప్లాస్ ఈక్వేషన్స్ del square u is equal to dou square u by dou x square plus dou square u by dou y square is equal to 0 and del square v is equal to dou square v by dou y square x square plus dou square v by dou y square value అనేది 0 అవుతుంది. By using ఈ CR equations and Laplace equations ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేద్దాం. 2 into ఈ 2 టర్మ్స్ లో అంటే u కామన్ ఇస్తే u into dou square u by dou x square ప్లస్ డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ వస్తుంది ప్లస్ ఈ 2 టర్మ్స్ నుండి v కామన్ ఇస్తే v ఇంటూ డో స్క్వేర్ v బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ v బై డో వై స్క్వేర్ అవుతుంది ప్లస్ ఈ టర్మ్స్ అలానే రాద్దాం డో యూ బై డో ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ ఈ డో యూ బై డో వై ప్లస్ లో ఈ టర్మ్ ని నేను రీప్లేస్ చేస్తున్నా మైనస్ డో వి బై డో ఎక్స్ హోల్ స్క్వేర్ ని రీప్లేస్ చేస్తున్నా ప్లస్ ఈ డో వి బై డో ఎక్స్ అలానే ఉంచుకుంటున్నా హోల్ స్క్వేర్ ప్లస్ ఈ టర్మ్ ఈ డో వి బై డో వై ప్లస్ లో ఈ డో వి బై డో వై ప్లస్ లో డో యూ బై డో ఎక్స్ ని కన్వర్ట్ చేసుకున్నాం డో యూ బై డో ఎక్స్ హోల్ స్క్వేర్ బై యూజింగ్ సిఆర్ ఈక్వేషన్ యూజ్ చేసి ఈ టర్మ్స్ ని ఈ రెండింటికి కన్వర్ట్ చేసా ఇక్కడ పొజిషన్ డో యూ బై డో వై ప్లస్ లో మైనస్ డో యూ బై డో ఎక్స్ సబ్స్టిట్యూట్ చేసా అలానే డో వి బై డో వై ప్లస్ లో డో యూ బై డో ఎక్స్ ని కన్వర్ట్ చేసాం ఈ టర్మ్ సింప్లిఫై చేస్తే 2 ఇంటూ యూ ఇంటూ బై యూజింగ్ లాప్లాస్ ఈక్వేషన్ డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ 0 అవుతుంది అలానే డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ కూడా ఈ 2 టర్మ్స్ అనేవి 0 అవుతాయి సో ఈ వాల్యూ మొత్తం కూడా 0 అయిపోతుంది. నెక్స్ట్ మిగిలిన టర్మ్స్ రాద్దాం డో యూ బై డో ఎక్స్ హోల్ స్క్వేర్ డో యూ బై డో ఎక్స్ హోల్ స్క్వేర్ 2 టర్మ్స్ కూడా సేమ్ ఉన్నాయి సో 2 ఇంటూ డో యూ బై డో ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ ఈ టర్మ్ కూడా హోల్ స్క్వేర్ గా మైనస్ ఉంది హోల్ స్క్వేర్ వేస్తే ప్లస్ అవుతుంది డో వి బై డో ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ డో వి బై డో ఎక్స్ హోల్ స్క్వేర్ ఉంది సో 2 ఇంటూ డో వి బై డో ఎక్స్ హోల్ స్క్వేర్ ఈ 2 టర్మ్స్ 2 కామన్ ఇస్తే 2 ఇంటూ 2 డో యూ బై డో ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ డో వి బై డో ఎక్స్ హోల్ స్క్వేర్ అవుతుంది అంటే వాల్యూ 4 ఇంటూ డో యూ బై డో ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ డో వి బై డో ఎక్స్ హోల్ స్క్వేర్ అవుతుంది. మనకి ఎఫ్ ఆఫ్ జెడ్ ఫంక్షన్ చూసాం ఇఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ డో స్క్వేర్ పై బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ బై డో వై స్క్వేర్ ఈ టర్మ్ ని డో బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో బై డో వై స్క్వేర్ ఆఫ్ పైగా రాసుకోవచ్చు కదా ఈ పై ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ డో యూ బై డో ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ డో వి బై డో ఎక్స్ హోల్ స్క్వేర్ గా కన్వర్ట్ అయింది. ఈ పై ప్లస్ లో ఈ మోడ్ ఎఫ్ ఆఫ్ జెడ్ హోల్ స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేస్తాం అలానే ఈ వాల్యూ ఏమవుతుంది చూద్దాం మనకి ఎఫ్ ఆఫ్ జెడ్ ఫంక్షన్ తెలుసు ఎఫ్ ఆఫ్ జెడ్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఐవి ఈ టర్మ్ ని డిఫరెన్షియేట్ చేస్తే ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఫైండ్ అవుట్ చేస్తే యూఎక్స్ ప్లస్ ఐ ఇంటూ విఎక్స్ అంటే డో యూ బై డో ఎక్స్ ప్లస్ ఐ ఇంటూ డో యూ బై డో వి బై డో ఎక్స్ ఆర్ డో యూ బై డో వై ప్లస్ ఐ ఇంటూ డో వి బై డో వై ఈ రెండిట్లో ఏదైనా సరే కన్సిడర్ చేసుకుంటాం ప్రజెంట్ నేను ఈ టర్మ్ కన్సిడర్ చేసుకుంటున్నా ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు డో యూ బై డో ఎక్స్ ప్లస్ ఐ ఇంటూ డో వి బై డో ఎక్స్ ఈ టర్మ్ కి మోడ్ ఫైండ్ అవుట్ చేస్తే రియల్ పార్ట్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇమాజినరీ పార్ట్ హోల్ స్క్వేర్ అవుతుంది therefore డో యూ బై డో ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ డో వి బై డో ఎక్స్ హోల్ స్క్వేర్ టేకింగ్ స్క్వేర్ రూట్ ఆన్ బోత్ సైడ్ తీసుకుంటే ఈ స్క్వేర్ ఈ రూట్ క్యాన్సిల్ అవుతుంది మోడ్ ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ హోల్ స్క్వేర్ వాల్యూ డో యూ బై డో ఎక్స్ స్క్వేర్ డో యూ బై డో ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ డో వి బై డో ఎక్స్ హోల్ స్క్వేర్ అవుతుంది
సో ఈ టర్మ్ బదులుగా ఇక్కడ రాస్తున్న ఫైనల్ సొల్యూషన్ డో స్క్వేర్ బై స్క్వేర్ ఉంటుంది, డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ బై డో వై స్క్వేర్ ఇంటూ పై ప్లేస్ లో ఈ టర్మ్ ని కన్సిడర్ చేసుకుంటాం. mod f of z whole square is equal to 4 into ఈ టర్మ్ డో u by డో x whole square plus డో v by డో y whole square ప్లేస్ లో mod f dash of z whole square ని కన్సిడర్ చేస్తాం. ఇదేనా మనం ప్రూవ్ చేయమంది. డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ బై డో వై స్క్వేర్ ఇంటూ mod f of z whole square is equal to 4 into mod f of z whole square. ఇలా ఫైండ్ అవుట్ వెరిఫై చేస్తాం. Thanks for watching. Please like, share and subscribe.